పై పాక్ ఎన్నో రకాల కుట్రలను పన్నుతోంది. ఓవైపు ఉగ్రదాడులకు ప్రయత్నిస్తూ ఉండడంతో పాటు దేశంలోని చిన్నారులు యువతను పావులుగా వాడుకొని భారత్ను దెబ్బతీసేందుకు పాక్ కుట్ర పన్నుతోంది. భారత్ను యుద్ధ రంగంలో ఎదుర్కొనే సత్తా లేని పాక్ అమాయక పిల్లలకు వలవేసి వారిని ట్రాప్ చేసి మన దేశంలోని రహస్య సమాచారాన్ని సేకరిస్తోంది. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్న 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భారత్ పై పాక్ ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతూనే ఉంది. వక్రబుద్ధి గల పాకిస్తాన్ మరోసారి తన నీచ బుద్ధిని ప్రదర్శిస్తున్నట్లు బయటపడింది. భారత్ ను దెబ్బతీసేందుకు ఇప్పుడు ఏకంగా చిన్నారులను పావులుగా వాడుకుంటోంది పాక్. సోషల్ మీడియా వేదికగా చిన్నారులకు వలవేసి వారిని ట్రాప్ చేస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ భారత్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీ ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గూఢాచర్య నెట్వర్క్ పై నిఘా పెట్టగా పాక్ ఐఎస్ఐ కుట్ర వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లతో పంజాబ్లోని పఠాన్కోట్లో ఉండే ఒక 15 ఏళ్ల బాలుడు టచ్లో ఉన్నట్లు గుర్తించారు. భారత సైనిక రహస్యాలను, దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సదరు బాలుడు వారికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ బాలుడి వ్యవహారం ఇప్పుడు భద్రతా దళాలను ఉలిక్కి పడేలా చేసింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లకు భారత్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న బాలుడు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఆ బాలుడు పాక్ ఉగ్రవాద సంస్థలతో, ఐఎస్ఐ ఏజెంట్లతో కాంటాక్ట్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు బాలుడిని పంజాబ్లోని పఠాన్కోట్లో అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్న ఆ బాలుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో నుంచి కీలక డిజిటల్ ఆధారాలు సేకరించారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆ బాలుడు దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం భారత నిఘా సంస్థలను షాక్ గురిచేసింది. ఆ బాలుడు ఉగ్ర మాడ్యూల్కు అనుబంధంగా ఉన్న పాక్ గ్యాంగ్స్టర్లతోనూ నిరంతరం టచ్లో ఉన్నట్లు తేలింది. చిన్నారులు సులభంగా మోసపోయే వారిని లక్ష్యంగా చేసుకుని ఐఎస్ఐ ఏజెంట్లు ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టీనేజ్ వయసులో ఉన్న బాలుర అమాయకత్వాన్ని పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఆసరాగా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా 15 ఏళ్ల బాలుడికి వల వేశారు. ముందుగా స్నేహంగా మాట్లాడారు. ఆ తర్వాత మెల్లగా బ్రెయిన్ వాష్ చేశారు. ఆయుధాల శిక్షణ ఇస్తామని, ఆయుధాల సప్లై చేస్తామని ఆశ చూపారు. ఆ విషయాల తీవ్రత తెలియక ఆ బాలుడు వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఈ బాలుడి వెనక ఒక విషాద కథ కూడా ఉంది. అదే అతన్ని నేరస్తుడిని చేసింది. ఏడాదిన్నర కిందట ఈ బాలుడు తండ్రి చనిపోయారు. అయితే తన తండ్రిని ఎవరో హత్య చేశారని ఆ బాలుడు బలంగా నమ్మాడు. కానీ పోలీసుల విచారణలో అది హత్య కాదని తేలింది. అయినా ఆ బాలుడు ఆ విషయాన్ని నమ్మలేదు. తండ్రి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సహాయం కోసం వెతికాడు. ఇదే అదునుగా భావించిన పాక్ ఏజెంట్లు, గ్యాంగ్స్టర్లు అతనికి సహాయం చేస్తామని నమ్మించి తమ దారిలోకి తెచ్చుకున్నారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్లోని బాలుడికి మొబైల్ టెక్నాలజీపై మంచి పట్టుంది. ఇతని ఫోన్ నుంచి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. పాక్ ఏజెంట్లు సదరు బాలుడి ఫోన్ను క్లోనింగ్ చేశారు. అంటే ఇతని ఫోన్ ఇక్కడ ఉన్నా దాని కంట్రోల్ మొత్తం పాకిస్తాన్లో ఉంటుంది. బాలుడు మన దేశంలోని కీలక సైనిక స్థావరాలు, ముఖ్య ప్రదేశాల వీడియోలు తీసేవాడు. పాక్ ఏజెంట్లు ఇతని ఫోన్ హ్యాక్ చేసి అక్కడి నుంచే లైవ్ ద్వారా ఆ ప్రదేశాలను చూసేవారు. పోలీసుల విచారణలో మరో ప్రమాదకర విషయం బయటపడింది. కేవలం ఇతను మాత్రమే కాదు, పంజాబ్ సరిహద్దు జిల్లాలో ఇంకా చాలా మంది బాలురు ఐఎస్ఐ ఉచ్చులో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే భారతీయ యువతను, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటోంది. నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో వారిని ట్రాప్ చేస్తోంది. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోంది వక్రబుద్ధి గల పాక్. ఈ ఘటనతో పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు సమాచారం ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాక్కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. భారత సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాక్ దేశంలోని చిన్న పిల్లలు, యువతను ట్రాప్ చేసి వారితో దేశంలోని రహస్య సమాచారాన్ని సేకరిస్తోంది. పాక్ ఐఎస్ఎస్ ఉగ్ర సంస్థలు చేసే కుట్ర బయటపడడంతో పోలీసులు, భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యారు.